మమ్మల్ని కండక్ట్ చేయమని ప్రభుత్వం అడగడం జరిగింది. 25 అడ్మిషన్స్ అప్లికేషన్స్తో కనుక పోలీసు చూస్తే ఈసారి దాదాపు 3000 అప్లికేషన్స్ అధికంగా మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం 27,253 మంది అయితే ఈసారి 30,020 మంది. సో నియర్లీ 3,000 ఇంక్రీజ్ అయిన నంబర్ ఆఫ్ అప్లికేషన్స్. ఈసారి మనం 5 ఇయర్ లా కనుక చూస్తే అధిక శాతం 3 ఇయర్ లాకి అప్లై చేయడం జరిగింది. 22,285 3 ఇయర్ లా ప్రోగ్రామ్, 5 ఇయర్ 5,500. పీజీ లా LLMకి 2,200. ఇది డిస్ట్రిబ్యూషన్ అప్లికేషన్స్లో లాస్ట్ టైం ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు, ఈసారి ఎక్కువ మంది అబ్బాయిలు అప్లై చేయడం జరిగింది. అది అన్ని కోర్సెస్లో కూడా 3 ఇయర్ 5 ఇయర్ ఎగ్జామ్లో కూడా మనకి ఈ ఆర్థిక కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ తర్వాత మనం ఈసారి అప్లికేషన్స్ కాల్ఫర్ చేసిన తర్వాత మనకి క్యాండిడేట్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే సెంటర్స్ చాలా దూరంగా పడుతున్నాయి, కొన్నిసార్లు వేరే ఊరు వాళ్ళకి ఇంకొక అంటే విజయనగరం వాళ్ళకి చిత్తూరు అలా కూడా పడడం జరిగింది. అది మేము అనలైజ్ చేసి చూసాం. ఎందుకు అని అన్నప్పుడు సెంటర్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న సెంటర్స్ ఎక్కువగా అందుబాటులో లేకపోవడం వల్ల. సో ఆ ప్రాబ్లం అడ్రస్ చేయడానికి ఈసారి 2 షిఫ్ట్స్లో మేము ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. మార్నింగ్ షిఫ్ట్లోనేమో 3 ఇయర్ LLB వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి 9 to 10:30, ఆఫ్టర్నూన్ 2 to 30 ఏమో 5 ఇయర్ LLB ప్లస్ LLM. ఈసారి ఎలాంటి కంప్లైంట్స్ సెంటర్ గురించి రాలేదు 2 షిఫ్ట్స్లో అరేంజ్ చేయడం వల్ల. సో యాప్షి అధికారులతో మేము డిస్కస్ చేసి ఇది ప్లాన్ చేయడం జరిగింది. 4th మనకి మార్నింగ్ 3 ఇయర్ LLB ఎగ్జామ్, మధ్యాహ్నము 5 ఇయర్ LLB అండ్ LLM ఎగ్జామ్కి అరేంజ్ చేయడం. తిరుపతిలో కూడా మనకి 2 సెంటర్స్ ఉన్నాయి, మేము కూడా దాన్ని విజిట్ చేస్తాం. This is the data with regard to LLB and the losses that we will be conducting on the centers. I don't know. Online. Exam anta online. Second center Puttur da. Tirupati ante jilla Chittoor jillalo ivanni. And total valid ID proof తప్పకుండా తీసుకుని ఎగ్జామ్కి రావాలి. అది ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఓటర్ ID కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, వీటిల్లో ఏదో ఒకటి. అంటే గవర్నమెంట్ ద్వారా ఇవ్వబడినటువంటి ID కార్డు వాళ్ళు ఖచ్చితంగా తేవాలి. ఎగ్జామ్కి గంటన్నర ముందు ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ఫిజికల్గా ప్రజెంట్ అయి ఉండాలి. తర్వాత 1 నిమిషం లేట్గా వచ్చినా కూడా ఎగ్జామ్ హాల్లోకి అనుమతించరు. బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఎగ్జామ్కి వాడాలి. మీ దగ్గర అవసరం ఉండే ఉంటాయి, బట్ నా రిక్వెస్ట్ ఇవన్నీ కూడా అందరికి తెలిసేటట్టుగా మీరు చెప్తే బాగుంటుంది. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ మీద డౌట్స్ అడగటం కానీ, ఎవరిని ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమీ జరగటానికి ఆస్కారం ఉండదు. తర్వాత హాల్ టికెట్, ID ప్రూఫ్, ఈ 2 తప్ప మిగతా ఏవి కూడా ఎగ్జామినేషన్ సెంటర్లో తీసుకెళ్ళడానికి లేదు. బ్యాగ్స్, మొబైల్ ఫోన్స్ ఇలాంటివి ఏవి కూడా వాళ్ళు తీసుకెళ్ళడానికి లేదు. తర్వాత అన్ని ఇన్స్ట్రక్షన్స్ పరీక్ష స్టార్ట్ చేసే ముందు క్షుణ్ణంగా చదువుకొని అర్థం చేసుకొని పరీక్ష రాయడం మొదలు పెడితే వాళ్ళకి బాగుంటుంది. సో ఈ 5 to 6 ఇన్స్ట్రక్షన్స్ మీరు ఒకసారి అందరికీ తెలిసేటట్టుగా ఇస్తే బాగుంటుందని నా అంతే. మార్నింగ్ 9 to 10:30, మధ్యాహ్నం 2 to 3:30. ఇక్కడ తిరుపతిలో ఎంతమంది రాస్తున్నారు? తిరుపతి సెంటర్స్ అంటే ఇక్కడ అయాన్ కానీ ఈ సెంటర్లో ఎంతమంది అది మీకు డీటెయిల్స్ పంపిస్తాను.